తప్పిపోయిన మా అబ్బాయిని రోజుకెన్నిసార్లు తలుచుకుంటుందో నీ పేరు కూడా అన్నిసార్లు తలుచుకుంటుంది. మరి నీకు మా కౌసల్యకి ఏం అనుబంధం ఉందో తెలీదు కానీ నిద్దట్లో కూడా నీ గురించి ఆలోచిస్తుందమ్మా. నీ మీద ఇంత అభిమానమేంటో నాకైతే అర్థం కావడం లేదు. ఏమండి, అభిమానానికి కారణాలంటూ ఏం ఉండవండి. మంచి చేస్తే ప్రేమించడం, చెడు చేస్తే ద్వేషించడం అనేది లోకల్లో అందరూ చేసేదే. కాని ఏ కారణం లేకుండా ఒక మనిషి మీద ప్రేమ పెరిగితే అదే అనుబంధం అవుతుంది. ఆ అనుబంధం నాకు జానకికి మధ్య ఏర్పడింది. అవును మావయ్య, ఈ మధ్యన అత్తయ్య నన్ను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీ అత్తయ్య పట్టించుకోకపోతే ఏంటమ్మా, నేనున్నాను కదా. నువ్వు నా బంగారు కోడలివి. థ్యాంక్ యూ మావయ్య. మానసా, నువ్వు జానకి కలిసి ఈ అన్నప్రసాదం గుళ్ళో అందరికీ పంచండి. నేనా? అవునమ్మా, అందుకే నేనిక్కడికి తీసుకురమ్మన్నాను. అక్కడ నీ చేత కేక్ కట్ చేయించమని చెప్పింది అత్తయ్యే. ఇక్కడికి నిన్ను తీసుకొనొచ్చి నీ చేత ఈ ప్రసాదం పంచాలని చెప్పింది కూడా అత్తయ్యే. మా అత్తయ్య మనసుకి తొందరగా ఎవ్వరూ నచ్చరు. ఒక్కసారి నచ్చారో ఎప్పటికీ వదలరు. వెళ్దామా? వెళ్ళమ్మా. నీ చేతుల మీదుగా ఈసారి ఈ కార్యక్రమం చేస్తే నా కొడుకు తిరిగొస్తాడని నా నమ్మకం. వెళ్ళమ్మా. చూసారా డాడ్, బాలు ఎంత ఆవేశంగా వెళ్తున్నాడో. ఈరోజు ఆదిత్య గాడికి మూడింది డాడ్. ఆవేశంలో వాణ్ణి ఏదో ఒకటి చేస్తాడు. వాణ్ణి చంపేయాలమ్మా, అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. వాణ్ణి నేను ఎంత కన్విన్స్ చేశానో తెలుసమ్మా. వద్దురా వద్దురా అని ఎంత బ్రతిమలాడినా వినకుండా తీసుకొని పోయి ఆ అడవిలో నన్ను చెట్టు కట్టేశాడు వాడు. ఎంత దుర్మార్గుడో చూసావామా. వాడి పాపం పండింది డాడ్. వాడికి ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోతాయి. అందుకే కదమ్మా
బాలుని రెచ్చగొట్టాను. నువ్వు చేతకాని దద్దమ్మవని గుర్తు చేస్తేనే నీ మొగుడికి పౌరుషం వచ్చింది. ఈ ఊపులో ఊపు ఆ రామ్గాన్ని ఆదిత్యగాన్ని ఏదోటి చేసేయాలి మనం. ఏం చేస్తాడో మనం కళ్ళారా చూద్దాం డాడ్. ఆదిత్యగాడు మిమ్మల్ని బాధ పెట్టాడు కదా, వాడు బాధపడ్డం కూడా ఇప్పుడు మీరు చూస్తారు. పదండి. పదమ్మా. ఈ రోజు మా బావ బర్త్డే ఉంది, ఇది తీసుకోండి. బాబు, హోమం పూర్తయింది. ఇక మిగిలింది పూర్ణాహుతి. ఇది కూడా పూర్తయితే ఇంకా హోమం పూర్తయినట్టే. పూర్ణాహుతి అంటే ఏంటండి? హోమం చేసిన హోమ ద్రవ్యాలను అన్నీ కూడాను అగ్నిహోత్రంలో వెయ్యాలి. దాంతో హోమం దిగ్విజయంగా పూర్తయినట్టు. ఇదిగో తీసుకోండి బాబు. బాలు, ఏంట్రా? ఏంటి నువ్వు చేసిన పని? హోమం పూర్తయిందని అందరూ సంతోషించేలోగా మొత్తం పాడు చేసావు కదరా. అసలు ఎవరిని అడిగి హోమం జరిపిస్తున్నారో, ఎవరి కోసం ఈ హోమం చేయిస్తున్నారో? వీడి కోసమా? ఈ దుర్మార్గుడి కోసమా? బాలు! రామ్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. వాడు దుర్మార్గుడా? ఏం దుర్మార్గం చేశాడ్రా? ఏం చేశాడా? ఆ ఆదిత్య గారిని పంపించి మా మామగారిని చంపించాలని చూశాడు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వీడికి ఏ ప్రాణహాని జరగకూడదని హోమం జరిపిస్తున్నారా? బుద్ధి లేదా మీ అందరికీ? అనయ్య, ఇందులో రామన్నయ్యకి ఏ సంబంధం లేదు. ఆ డీపీని తీసుకుపోయి కట్టేసింది నేను. రామన్నయ్య అడిగాడు కాబట్టి ఆ డీపీ గురించి చెప్పాను, లేదంటే అది కూడా చెప్పేవాడిని కాదు. ఇందులో అనవసరంగా రామన్నయ్యని ఇన్వాల్వ్ చేయొద్దు. ఏమైనా ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం. సరేరా, తేల్చుకుందాం. రారా, అందుకే వచ్చాను. రేయ్, ఆపండ్రా. ఏంట్రా ఇది? ఇది పవిత్రమైన గుడిరా. ఇక్కడ మీ గొడవలేంట్రా? నలుగురు చూస్తే నవ్విపోతారన్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. చదివేస్తూ ఉన్నమతి పోయిందన్నట్టు చదువుకున్న మీకు సంస్కారం కూడా లేకుండా పోయింది కదరా. తాతయ్య, ఆ మాట అడగాల్సింది నన్ను కాదు, ఈ రౌడీగాన్ని. వీడి ప్రవర్తన బాలేదని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చాడు. మనుషుల్ని చంపాలని చూశాడు. ఇలాంటి వెధవలు ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. రేయ్, జైల్లో ఉండాల్సింది నేను కాదు,
నీ పక్కనున్నాడే మీ మావగాడు, ఆ డీపీ. ఆదిత్య, ఏంట్రా వాగుడు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? వీడికి అసలు అవన్నీ తెలుసా? అసలు వీణ్ణి ఇలా తయారు చేసింది ఇదిగో ఈ రాముగాడు. వీణ్ణి పావుగా వాడుకుని మా మావగారిని చంపాలని చూశాడు. ఏయ్, మధ్యలో రామన్నయ్యని తీసుకురావద్దు. నీ మావ రామన్నయ్యని చంపించడానికి మనుషుల్ని తీసుకొచ్చాడు. రౌడీల్ని పెట్టి అన్నయ్యని అటాక్ చేస్తుంటే నేనెళ్ళి ఆపాను. ఇంకొక్కసారి రామన్నయ్య జోలికొస్తే ఈ డీపీ గడికి బుద్ధి రావాలనే శిక్ష వేశాను. నిజంగా చంపాలంటే అలా ఎందుకు కట్టి పడేస్తాను? చంపకూడదనే కదా అతన్ని అక్కడ వదిలేసి వచ్చాను. ఇంకోసారి మా అన్నయ్య జోలికొస్తే బతికొండగానే సమాధి కట్టేస్తాను. రేయ్, నిన్ను నా చేతిలో చచ్చావురా. ఆదిత్య, 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 రా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి, త్వరగా. నువ్వెవరో నేను చూడలేదు, కానీ నీ పేరు మాత్రం మా ఇంట్లో మారుమోగుతూనే ఉంటుంది. తప్పిపోయిన మా అబ్బాయిని రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటుందో నీ పేరు కూడా అన్నిసార్లు తలుచుకుంటుంది. మరి నీకు మా కౌసల్యకి ఏం అనుబంధం ఉందో తెలియదు, కానీ నిద్దట్లో కూడా నీ గురించే ఆలోచిస్తుందమ్మా. నీ చేతుల మీదుగా ఈసారి ఈ కార్యక్రమం చేస్తే నా కొడుకు తిరిగొస్తాడని నా నమ్మకం. జానకి, ఎంతసేపైందమ్మా వచ్చి? ఇప్పుడే శాంతమ్మా. గుళ్ళో అన్నదానం బాగా జరిగిందమ్మా? బాగా జరిగింది. మా అయ్యగారు దశరథ్ గారిని కలిసావా? ఆయనతో మాట్లాడావా? మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా మా కౌసల్యమ్మ నీ మీద ఎంత అభిమానం పెంచుకుందో? నీ చేతుల మీదుగా అన్నీ జరగాలని మా అందరికీ ముందే చెప్పింది. అందుకే నిన్ను దగ్గరుండి తీసుకురమ్మని మానసును పంపించింది. నాకు కూడా అర్థం కానిది అదే శాంతమ్మా. అసలు ఎందుకు నా మీద అంత అభిమానం చూపించాలి? అసలు నేను తనకేం కాను కదా. ఏమోనమ్మా, నువ్వెందుకు నచ్చావో మరి. తన కొడుకు రావాలని ఎంత తాపత్రయపడుతుందో, నీ ఆరోగ్యం బావుండాలి, నువ్వు బిడ్డల్ని కనాలని అంతే ఆశపడుతుంది. రేపు పిల్లలు పుట్టాక నీ భర్తని పిలిపించి పిల్లల్ని నిన్ను ఆయన చేతిలో పెడుతుంది కాబోలు. ఎందుకు శాంతమ్మా ఇలా చేస్తున్నారు? నేను నా వాళ్ళందరినీ వదులుకుని నా ప్రాణాలు తీసుకోవాలని నదిలోకి దూకాను. కాని దేవుడు నన్ను కరుణించలేదు. నీకు బిడ్డలు పుట్టాలని రాసుంటే నువ్వెలా చనిపోతావమ్మా? పిల్లల్ని కనడం మాత్రమే కాదు, నీ జబ్బు నయం చేయించి నీ భర్తకు నిన్ను అప్పగించేంతవరకు మా కౌసల్యమ్మ నిద్రపోదు.
అది సరే కాని ఇంతకి నీ భర్త ఎవరు? అసలు నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? నీ వివరాలు నాకైనా చెప్పమ్మా. ఎందుకు శాంతమ్మా? తెలుసుకోవాలి కదా. నా చావు గురించి ఎవరికీ తెలియకూడదని అందరికీ దూరంగా వచ్చేశాను శాంతమ్మా. ఇప్పుడు వాళ్ళకి నా గురించి చెప్తావా? అది కాదమ్మా, అసలు నీ సమస్య నీ ఆరోగ్యం ఒకటేనా, లేదంటే ఇంట్లో ఏదైనా? అదేం లేదు శాంతమ్మా. నా భర్త దేవుడు. ఆ రాముడంతా గొప్ప మనిషి. రామయ్య సీతమ్మని ఎంత ప్రేమిస్తాడో నా భర్త నన్ను అంత ప్రేమించేవాడు. అమ్మలాంటి అత్తమ్మ, కొడుకులాంటి మరిది. మా ఇల్లే అయోధ్య లాంటిది శాంతమ్మా. కానీ నాకక్కడ బతికే అవకాశమే లేదు. నా జబ్బు గురించి తెలిసినా, నా చావుని వాళ్ళు చూసినా తట్టుకోలేరు. అందుకే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా శవం కూడా దొరకకూడదు అనుకున్నాను. కాని ఆ భగవంతుడు నా కడుపున ఈ బిడ్డల్ని ముడేసి నన్నిక్కడికి చేర్చాడు. అంతేనమ్మా, మనం అనుకున్నవన్నీ జరగవు. మనకేది జరగాలో అదే జరుగుతుంది. అదే జీవితం. నీ జీవితంలో ఇంకా ఎన్ని మార్పులు రాసిపెట్టున్నాయో ఎవరికి తెలుసు? ఇదిగో ఈ పండ్లు తిను. డాక్టర్, ఎలా ఉంది? నో ప్రాబ్లం. మీ తమ్ముడు చాలా అదృష్టవంతుడు. బుల్లెట్ 1 సెంటీమీటర్ పక్కకు తగిలుంటే బతికేవాడే కాదు. అప్పటికి చాలా జాగ్రత్తగా బుల్లెట్ బయటికి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు. నౌ ఈ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, మేము ఇప్పుడు ఆదిత్యం చూడొచ్చా? చూడండి, కానీ ఎక్కువసేపు మాట్లాడించకండి. వెళ్ళండి. రామా, పదండి. ఆదిత్య, నాన్న, ఆదిత్య, 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 ఇప్పుడెలా ఉంది నాన్న? బాగానే ఉందమ్మా. చూడరా, నీ ఆవేశం, తొందరపాటుతనం ఎంత దూరం తీసుకొచ్చిందో చూడు. ఆదిత్య ప్లీజ్ రా, నాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు. సీత దూరం అయ్యి ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాను. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలారా? సారీ అన్నయ్య, నీ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే చాలా కోపం వస్తుంది. చూడాదిత్య, ఇక నుంచి నువ్వు ఇలా ఆవేశపడి తప్పు చేసావంటే
నేను నీతో మాట్లాడను. ఆ తర్వాత నీ ఇష్టం. రే ఆదిత్య, ఇప్పుడు పర్లేదు కదా? రామ్, నువ్వు తాతయ్యని తీసుకొని ఇంటికెళ్ళు. నాకొక పనుంది, వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఎందుకమ్మా? ఆ బాలు మీద కేసు పెట్టి రావడానికి. అమ్మా, కేసు పెడతావా? మన బాలు మీద కేసు పెడతావా? మన బాలునా? వాడు మనల్ని మన అనుకోవటం ఎప్పుడో మానేశాడ్రా. ఇక వాడు మనవాడు ఎందుకవుతాడు? ఎన్ని రోజులు వాడు ఏం చేసినా ఇంటి పరువు పోతుంది. పలానా ఇంటి పిల్లలు కొట్టుకున్నారు, కేసుల దాకా వెళ్లారు, ఆస్తుల కోసం జుట్లు పట్టుకున్నారని అప్రతిష్ట రాకూడదని నేను చాలా ఓపిక పట్టాను. ఈరోజు అదే వాడికి ఆయుధంగా మారింది. డాక్టర్ చెప్పింది విన్నావు కదరా? బుల్లెట్ 1 సెంటీమీటర్ యువతలకి తగులుంటే ఏమయ్యుండేది? ఆదిత్య మనకి దక్కేవాడా? ఆ ఫుటేజ్లో ఏం కనిపించింది డాడ్? అబ్బా, నువ్వే చూడమ్మా. సీతలాగా ఉందండి డాడ్. సీతలా ఏంటమ్మా? సీతే.